స్వామియే శరణమయ్యప్ప. 41 రోజుల కఠినమైన అయ్యప్ప దీక్షలో ఉన్నాం. మన సొంత ఇంట్లో ఎవరైనా చనిపోయినా సరే మనం వెళ్ళం, శవాన్ని తాకం. వెంటనే స్నానం చేసి మాలతో మళ్లీ పవిత్రంగా మారిపోతాం. అంత నిష్ట మనది. అయితే అదే మనం అంత పవిత్రంగా ఉండి శబరిమల యాత్రకు వెళ్లే ముందు ఒక సమాధిని దర్శనం ఎందుకు చేస్తున్నాం? అది నిజంగా మన సంప్రదాయమా, లేక మనకు తెలియకుండానే మన మధ్యలో ఎవరో జోడించిన ఒక కొత్త కల్పన? ఇవాళ దీనికే ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తా, చెప్తా వినండి. ఎవరు భయంతో బయటకు చెప్పని ఈ నిజాన్ని నేను నేరుగా మన ధర్మం తరపున, భక్తి తరపున చెప్తా వినండి. ప్రతి ఏడాది లక్షలాది మంది అయ్యప్ప స్వాములు 41 రోజుల దీక్ష విజయవంతంగా పూర్తి చేసుకుని ఇరుముడి కట్టుకుని శబరిమలకు బయలుదేరతారు. కాని ఆ 18 మెట్లు ఎక్కే ముందు, ఆ అయ్యప్పను దర్శించుకునే ముందు మిమ్మల్ని ఒక వావర్ సమాధి దగ్గరకు తీసుకెళ్తారు. చూడటానికి అది ఒక మసీదు లాంటి ప్రదేశం. అక్కడున్న దాన్ని వావర్ స్వామి అని పిలుస్తారు. కాని ఇక్కడే అసలైన ప్రశ్న. అది ఎప్పుడు, ఎలా, ఎందుకు మన ఆచారాల్లోకి చొరబడింది? ఈ ప్రశ్న ఇన్నాళ్లు ఎవరూ గట్టిగా అడగలేదు, ఎవరు సరిగ్గా చెప్పలేదు కూడా. అసలు నిజమేంటంటే, మన ప్రామాణికమైన అయ్యప్ప శాస్త్రాల్లో గాని, పురాణాల్లో గాని, అసలు కథల్లో గాని అయ్యప్ప స్వామి కాలంలో వావర్ అనే భక్తుడు ఉన్నాడనడానికి ఏ ఒక్క ఆధారమూ లేదు. స్థానికంగా ఉన్న కొందరు భక్తులు చెప్తున్న దాని ప్రకారం ఇది చాలా కాలం తర్వాత ప్రచారంలోకి వచ్చిన ఒక కథనం మాత్రమే. మరీ ముఖ్యంగా ఆలోచించండి స్వామి. దీక్షలో ఉండి సొంత వారి చావు ఇంటికి కూడా వెళ్ళని మనం నిష్ఠ పేరుతో ఒక సమాధి దర్శనం చేసే పరిస్థితికి ఎలా వచ్చాం? అది అసలు మన సనాతన ఆచారంలో ఎక్కడుంది? లేదు, ఇది సంప్రదాయం కాదు, కేవలం మౌఖికంగా ప్రచారమై అలవాటుగా మారిన ఒక పద్ధతి మాత్రమే. ఈ విషయం ఇప్పుడు ఎందుకు ఇంత సీరియస్ అయ్యిందంటే, ఇటీవల శాంతానంద మహర్షి గారు చెప్పిన ఒక కఠోర సత్యం ఈ మొత్తం వ్యవహారాన్ని మళ్లీ వెలుగులోకి తెచ్చింది. ఆయనేమన్నారంటే, వావర్ అనేవాడు ఒక ఇస్లామిక్ ఆక్రమణదారుడు. అతన్ని అయ్యప్పకు పరమ భక్తుడిగా చూపించడం అనేది ఒక కొత్త చారిత్రక కల్పన, ఒక కుట్ర అని కుండ బద్దలు కొట్టారు. ఆయన ఈ మాట మాట్లాడిన వెంటనే కేసులు, అరెస్టులు, వివాదాలు మొదలయ్యాయి. అంటే ఈ విషయం ఎంత సెన్సిటివ్ గా, బలవంతంగా మనపై రుద్దబడుతుందో మీకు అర్థమవుతోందా? ఇప్పుడు సూటిగా అసలైన ప్రశ్న వేస్తున్నా వినండి. 41 రోజుల దీక్షలో ఇన్ని కఠిన నియమాలు పెట్టుకున్న మనం ఈ సమాధి దర్శనాన్ని ఎలా తప్పనిసరి చేసుకున్నాం? అది శాస్త్రం చెప్పిందా? లేదు. అయితే సాక్షాత్తు అయ్యప్ప స్వామి ఆజ్ఞ అంటే అదీ కాదు. అది పురాణాల్లో రాసుందా? లేదు. మరి ఇది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? స్పష్టంగా అర్థమవుతోంది, ఇది తర్వాత వచ్చి చేరిన అలవాటు. ఇదే సంప్రదాయం అని మనల్ని నమ్మించిన ఒక పద్ధతి. ఇప్పుడు మీ గుండెపై చెయ్యి వేసుకొని మీరే చెప్పండి స్వామి, మన దీక్షలో పవిత్రతే ప్రధానమైనప్పుడు ఈ సమాధి దర్శనం అనేది అసలు అయ్యప్ప ధర్మానికి సరిపోతుందా? మరో బలమైన ప్రశ్న వేస్తున్నా. వావర్పై నిజంగానే అంత భక్తి ఉంటే ఆ వావర్పల్లిలో ఇప్పటి వరకు మన హిందూ నమ్మకాలకు అనుగుణంగా సమాధి కాకుండా ఒక గుడి ఎందుకు నిర్మించలేదు? నిజం ఒప్పుకోవాలి స్వామి, ఇది మన సనాతన ధర్మాన్ని, పవిత్రమైన అయ్యప్ప దీక్షను భంగపరిచే ఒక దురలవాటు మాత్రమే. కళ్ళు తెరవండి స్వాములారా. శాస్త్రంలో లేని విషయాన్ని ఎవరో చెప్పారని మనమే కలిపి ఆచరిస్తుంటే రేపు మన ధర్మం ఎలా నిలబడుతుంది? ఆలోచించండి. నేను ఏదీ బలవంతం చేయడం లేదు. నా ఆవేదన ఒక్కటే. శాస్త్రం చెప్పిందే ధర్మం, మిగతాదంతా మధ్యలో వచ్చిన అలవాట్లు. ఈసారి శబరిమలకు వెళ్లే ముందు వావర్ దర్శనం చేయాలా వద్దా అన్నది మీ భక్తికి, మీ విచక్షణ జ్ఞానానికి వదిలేస్తున్నా. మీ అభిప్రాయం ఏంటో నిర్భయంగా కామెంట్లో రాయండి. ఇంకా క్లారిటీ లేని స్వాముల కోసం ఈ వీడియోను ఒక్కసారి షేర్ చేయండి. స్వామియే శరణమయ్యప్ప. జై శబరిమల, జై శ్రీరామ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా పేజ్ను ఫాలో చేయండి.